హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి బట్టి. బట్టికి వెళ్తాను. చేపలు పడ్డాయి లేదు చూద్దాం. చీమలాంటి చలిచీమలు కరిచేస్తున్నాయి. చీమలు తెరిపించిందండి. ముంత తుఫాన్ ఆగింది. ఎండెక్కించి ఉండదండి. సూర్యుడు కొద్దిగా ఆరింది. సరే దగ్గరకు వచ్చామండి. మరి కొద్ది దగ్గరలో ఉంది వల తీద్దాం. ఎన్ని చేపలు పడ్డాం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చేపలు వేటంటే సరదా ఫ్రెండ్స్, సరదా. ఆకలి టైం తెలియదు ఫ్రెండ్స్. చేపలు సందడిలో ఉంటే అది ఫ్రెండ్స్ పెట్టి ఇదేనండి మా తోటపల్లి బ్యారేజ్, పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజ్ తాలూకా కుడి కాలువ అండి. ఇది తగ్గింది బట్టి. ఇప్పుడు ముడుకుడు ఎంతో పారుతుంది. బట్ట ఎక్కినప్పుడైతే మీదకి ఒడ్లు మీదకి వస్తుందండి. ఇందులో దిగితే మరి ఎక్కలేము ఫ్రెండ్స్. సైడ్ వాల్స్ ఉన్నాయి, సీసీ వాల్స్ చూడండి. మొత్తం కాంక్రీటే, కిందనే మీదనే అంతా కాంక్రీటేనండి. కింద మట్టి అంటూ ఉండదండి. అక్కడ మన పార్వతీపురము తోటపల్లి బ్యారేజ్ నుంచి ఇక్కడ పాలకొండ దగ్గర వరకు మొత్తం సీసీ వాల్స్ అండి. ఏదో రెండు సైడ్లను సెంటర్లో సీసీ అండి. అదండి మా ఊరు దగ్గరేనండి. ఈ పొలాలు దగ్గరలో ఉన్నాయి. సరే వచ్చేసాము, దగ్గరికి వచ్చేసాము. చూద్దాం ఎన్ని పడ్డాయో. వల తీసిన చూద్దాము పడ్డాయో లేదు. ఇదండి, ఇది మా సైడ్ పిల్లకాలు అండి, కట్టేశారు. ఇది బట్టి తగ్గిపోయింది. ఈ పొలాలకేమో ఈ వర్షాలకి కులి తెగులు, దోమ, తర్వాత అనేక రకమైన తెగుళ్ళు వచ్చేసాయండి ఈ ముసుర్లకి. ఖాళీ లేదండి. ప్రతిరోజు వర్షమే. ఇదండి మన ప్లేస్కి వచ్చేసాము, దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. పూజీ 67 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెట్టి నెల రోజులు అవుతుందండి ఛానల్. నా ఛానల్ని సక్సెస్గా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలం అండి, మహాదేవలస గ్రామము. మాది ఒక చిన్న పల్లెటూరు అండి. ఒక 300 గడప ఉంటుంది. ఇదంతా మా ఊరికి ఇక్కడ నుంచి టేకు తోటేనండి. చివరికి మా ఊరికి వెళ్ళినంత వరకు ఇదంతా టేకు తోటే. ఓడిగుడ్లు అంటారు వీటిని. ఇదండి మన ప్లేస్ వచ్చాం.
అదిగో ఫ్రెండ్స్ వల్ల వేసాను ఇక్కడ. ఈ బట్టిలో ఒక తెప్ప ఉంది ఫ్రెండ్స్. ఆ తెప్పలో అలాగే అక్కడ మేత వేసి అందులో చేపలు చేరిపోయినాయి ఫ్రెండ్స్. ఈ ఈ దీంట్లో ఈ గడ్డిలో ఒకరోజు ఇలా వచ్చాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత చూశాను చేపలు ఆడుతున్నాయి. అయితే ఆ రెక్క వల్ల తెచ్చి వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ. అదో ఫ్రెండ్స్ ఆ చేపలు తేలి ఉన్నాయి, వల్లకు పడ్డాయి. అది ఫ్రెండ్స్ అక్కడ ఒక చేప కనబడుతుంది, అల్ల చివరిన ఒక చేప కనబడుతుంది. ఇంకా దిగి చూసిన తర్వాత ఎన్ని పడ్డావో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రెస్ మారుతాను, యూనిఫామ్ వేస్తాను. అలాగా లైన్లో ఉండండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. ఎలా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేపలు దొరికాయి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు వలకు పడిన చేపలు అదిగోండి ఫ్రెండ్స్, ఇదా కొరమైలు ఫ్రెండ్స్. ఇదే కొరమైలు. ఇదే ఇక్కడ ఒక పరిగి ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక పరిగి. ఇదిగో ఫ్రెండ్స్ ఈ కింద ఒక పరిగి ఉంది. ఈ పరిగి కిందని మరొక పరిగి ఉంది అది ఫ్రెండ్స్ సైడ్. ఇదే ఇక్కడ ఒక కొరమైలు ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చేపలు తీసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో. అలా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బయలుదేరిపోయాను. ఇదండి నా బ్యాగు, చేపల బ్యాగు, వల. ఇందులో చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చేపలు తీసి చూపిస్తాను. ఈ వల మొత్తము చిక్ అయిపోయింది, చిక్కిప్పాలి. చిక్కిప్పేసి మళ్ళీ సైజ్ చేసి మళ్ళీ ఆయనకు వచ్చి కడతాను ఫ్రెండ్స్. మళ్ళీ చేపలు అయితే పడతాను రోజు కూరకి, పర్లేదు. మన కష్టానికి ఫలితం అయితే లభిస్తుంది. మన ప్లానింగ్ మొట్టగా అదుర్సు అనుకున్నాను, పడతాయి పడవని అనుకున్నాను. కానీ చేపలు బాగానే కూరకి పడుతున్నాయి. మళ్ళీ వల్ల మొత్తము చిక్ అయిపోయి ఇవి మళ్ళీ లెవెల్ చేసి ఆయన కడతాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వల. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది సైజ్ చేసి చేపలు తీసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగా లైన్లో ఉండండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి వీడియోని, చూడండి చివరి వరకు. ఎన్ని చేపలు పడ్డామనేది మీకు చూపిస్తాను. ఇదేనండి మా బట్టి. చూడండి తగ్గింది, మురికి నీరు వస్తుంది. నీరైతే ఎర్రగా ఉంది. ఈ తోటపల్లి నుంచి వస్తుందండి మాకు. తోటపల్లి బ్యారేజ్ ఉంది, మన్యము జిల్లా పార్వతీపురము తోటపల్లి బ్యారేజ్ నుంచి కుడికాలు వండి ఇది మాకు. ఇలాగ మా ఊరు మొత్తము ఈ పక్క గ్రామాలు అనుకుంటూ అలాగా పాలకొండకి వెళ్తుందండి వాటర్. ఓకే ఫ్రెండ్స్, బండి అక్కడ ఉంది. ఇక్కడ ఈ బురద ఉంది కదా ఫ్రెండ్స్, బండి తేలేదు ఇంతవరకు. బండి అక్కడ బ్రిడ్జి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు సరే వెళ్ళిపోదాం. ఓకే అలా చూడండి ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఆరింది. నిన్నైతే ఒట్టు బురద ఫ్రెండ్స్, రాలేకుండా చెప్పులే జారిపోయేవి. ఇది ఫ్రెండ్స్ కటింగ్ చేసి ఉంది ఫ్రెండ్స్ బ్రిడ్జి. సరే దగ్గరికి వచ్చేసాము. ఇదే ఫ్రెండ్స్, సరే అదే బ్రిడ్జ్ అంటే ఇదండి, దగ్గరికి వచ్చేసాము. ఇది అయ్యప్ప స్వామి సన్నిధానం అండి. ఇది రీసెంట్గా కట్టారు ఈ సంవత్సరమే. బట్టి పక్కన అయ్యప్ప స్వామి సన్నిధానం కట్టారండి. పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయేవి, భిక్షలు అయిపోయి ఎటు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ స్వాములు అందరూ. ఇదేనండి మన బండి. ఇదండి బ్రిడ్జి. అది నరసీపురం రూట్ అండి, జీఎంవాల్స్కి. అలాగా జీఎంవాల్స్ రూట్ అండి. ఇదండి అయ్యప్ప స్వామి సన్నిధానం. ఇది అయ్యప్ప స్వామి సన్నిధానానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతల పేర్లు రాశారు.
ఇంకెవరైనా అయ్యప్ప స్వామి సన్నిధానానికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఇదండి ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి. మరి ఫ్రెండ్స్ వచ్చాం ఇంటికి. ఇదేనండి మా హౌస్.